నమస్తే వెల్కమ్ టు 108 టీవీ ముందుగా హెడ్లైన్స్ రేపటి నుంచి సరస్వతి పుష్కరాలు 25 కోట్లు మంజూరు చేసిన తెలంగాణ ప్రభుత్వం తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక జయశంకర్ భూపాలపల్లి కాళేశ్వరంలో రేపటి నుంచి ఈ నెల 26వ తేదీ వరకు సరస్వతి నది పుష్కరాలు జరగనున్నాయి 12 ఏళ్లకోసారి జరిగే ఈ పుష్కరాలకు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ కర్ణాటక మహారాష్ట్ర నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తారు ఇక్కడి త్రివేణి సంగమం వద్ద సరస్వతి నది అంతర్వాహినిగా ప్రవహిస్తుందని నమ్ముతారు దక్షిణ భారతదేశంలో సరస్వతి పుష్కరాలు జరిగే ఏకైక పుణ్యక్షేత్రం కాళేశ్వరం కావడం విశేషం ఇక ఈ ఏడాది 2025 తెలంగాణలోని కాళేశ్వరం సరస్వతి పుష్కరాలు మే 15వ తేదీ నుంచి 26వ తేదీ వరకు అంటే 12 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు ప్రధానంగా ఈ పుష్కరాలు గోదావరి ప్రాణహిత సరస్వతి నదుల సంగమం అయిన కాళేశ్వరం వద్ద జరుగుతుంది ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఈ పుష్కరాలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మౌలిక సదుపాయాలు కల్పిస్తుంది డ్రైనేజీ వ్యవస్థ రోడ్డు విస్తరణ అన్ని సౌకర్యాలు చేపట్టింది ప్రధానంగా ఈ పుష్కరాలకు తెలంగాణ ప్రభుత్వం 25 కోట్లు మంజూరు చేసింది ఉత్తర కోస్తా రాయలసీమలోని పలు ప్రాంతాల్లో నేడు రేపు భారీ వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది బుధవారం అల్లూరి సీతారామరాజు పశ్చిమ గోదావరి తూర్పు గోదావరి కడప శ్రీ సత్యసాయి అన్నమయ్య జిల్లాలో పలు చోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం కోనసీమ పల్నాడు గుంటూరు ఎన్టీఆర్ జిల్లాలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు కురవచ్చని పేర్కొంది హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం ఉత్తర దక్షిణ ద్రోణి ప్రభావంతో పాటు ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కురుస్తాయని తెలుస్తుంది అయితే ఈ సాయంత్రం నుంచే వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది రానున్న 4 రోజుల పాటు ఉత్తర తెలంగాణతో పాటు దక్షిణ తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులు ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఈ నేపథ్యంలో పశ్చిమ తెలంగాణలోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది